శ్రీకాకుళం పుణ్యపు వీధిలోని శ్రీ సీతారామచంద్రమూర్తి సహిత అభనాంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త ముక్కాల కొండబాబు ఆధ్వర్యంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 కలశాలతో అభిషేకాలు, 1,08,000 తమలపాకుల పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. అన్నప్రసాద వితరణతో పాటు 200 మంది పేదలకు వస్త్రదానం చేశారు. హనుమంతుని ఆరాధనతో భయం తొలగి ధైర్యం పెరుగుతుందని ధర్మకర్త తెలిపారు. సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం జరగనుంది. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం తరఫున ఈ కార్యక్రమం జరిపిస్తున్నాం. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా 12/5/2026 మంగళవారం నాడు 108 కలశంతోనే ఉదయం 8 గంటలకు అభిషేక కార్యక్రమం చేశాము. ఇప్పుడు 10 గంటలకి 1,00,000 తమలపాకుల పూజా కార్యక్రమం అవుతుంది. 11:30-12 గంటల హోమం, ఆంజనేయ స్వామి హోమం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంటకు పేదవాళ్ళకి, భక్తులకి అందరికీ అన్నప్రసాదం పెడుతున్నాం. 4 గంటలకు వస్త్రదాన కార్యక్రమం చేయిస్తున్నాం. సాయంత్రం 6 గంటలకు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 9 గంటలకి కార్యక్రమం అంతా ముగుస్తుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 వరకు వడలు, అప్పాలు, మామిడి పళ్ళు వచ్చిన భక్తులందరికీ మేము అందరికీ పంచదలుచుకున్నాం. ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాం. నా పేరు ఆలయ ధర్మకర్త ముక్కాల కొండబాబు.